ఓం శ్రీ సాయిరామ్. స్వామి భక్తులందరికీ సాయిరామ్ అండి. నా పేరు సుదర్శన్ రావు. మా తల్లిదండ్రులు రామకృష్ణారావు, ఇతిరాజమ్మ. స్వామి ఫోల్డ్లోకి రావడానికి కారణం మా అమ్మగారు, మా మేనమామ వెంకటకృష్ణారావు గారు. వాళ్ళు ఏ చిన్న కార్యం కావాలన్నా ఏదైనా కూడా పుట్టపర్తికి వెళ్ళి స్వామిని సంప్రదించి, ఆ కాలంలో వాళ్ళకు అంత యాక్సెస్ ఉండింది. దానివల్ల ఏదున్నా కూడా స్వామికి చెప్పుకొని స్వామి పర్మిషన్ తీసుకొని వచ్చి చేసుకునేవాళ్ళు. ఈ విధంగా జరిగింది. నేను హైదరాబాద్లోనే బీటెక్ చేసి ఉద్యోగరీత్యా నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ అని తమిళనాడులో అక్కడ పనిచేసిన తర్వాత ఒక 5 ఏళ్ళు హైదరాబాదులో ఇండియా గవర్నమెంట్ మింట్ అంటే కాయిన్స్ తయారు చేసే దాంట్లో ఇంజనీర్గా అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత నేను నైవేలిలో ఉన్నప్పుడే నాకు వసుంధర ఆమెతో వివాహం జరిగింది. నాకు 2 అమ్మాయిలు. నేను ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఉండడం వల్ల వాళ్ళని కూడా ఇంజనీర్గానే అనుకొని వాళ్ళకు యొక్క అభిరుచులకు కొంచెం వ్యతిరేకంగానే చేయాల్సి వచ్చింది. అయితే కాకపోతే వాళ్ళని ఇంజనీరింగ్ అంటే జనరల్గా అందరికీ భయం ఉంటుంది, బయట ఎండలో వానలో ఇవన్నీ ఉంటాయి కనుక వాళ్ళని ఐటీ సైడ్ అంటే బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పేసి 2 చదివించాను. 2కి చక్కగా పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు వియంకులో కూడా మా పెద్దల్లుడు, వాళ్ళ మదరు, వాళ్ళందరూ కూడా స్వామి డివోటీసే. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మా అమ్మాయి కూడా ఇక్కడ కుషాయిగూడ సమితిలో యూత్ కోఆర్డినేటర్గా పనిచేసింది. అక్కడ పనిచేస్తూ ఉన్న కాలంలోనే తనకు జాబ్ కూడా వచ్చింది, విప్రోలో పనిచేసింది. స్వామి అంటే విపరీతమైన పిచ్చి. మా అమ్మాయి సాయి జ్యోతి పెద్ద అమ్మాయి, రెండో అమ్మాయి స్వాతి. సాయి జ్యోతి ఏమో మా దగ్గర ఉండి సత్యసాయి విద్యావిహార బాగంబర్పేటలో చదువుకుందండి. చిన్న అమ్మాయికి స్వామి అవకాశం ఇచ్చి ఫస్ట్ స్టాండర్డ్లోనే పుట్టపర్తిలోనే సీట్ ఇచ్చారు, అక్కడే చదువుకుంది. పెద్ద అమ్మాయి జాబ్ చేస్తూ తనకు స్వామి అంటే ఎంత పిచ్చి అంటే, మామూలుగా ఐటీ సైడ్లో మనకు తెలుసు 5 రోజులే వర్క్ ఉంటుంది, 2 రోజులు సెలవులు ఉంటాయి కనుక ఫ్రైడే నైటే ఆఫీస్ నుంచి డైరెక్ట్గా కాచిగూడ స్టేషన్కి వెళ్ళిపోవడం. ఆమెతో పాటు ఇంకొక ఫ్రెండ్ ఉండేది అమ్మాయి. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళడం, సాటర్డే సండే పుట్టపర్తిలో ఉండడం, ప్రతి వారం ఏదో ఒక వారం అని కాకుండా ప్రతి వారం వెళ్ళిపోవడం రావడం చేసి ఇలా చేసుకునేవారు. ఒకసారి డిసెంబర్ 2010 అనుకుంటాను, ఆసారి ఎందుకో అక్కడికే పుట్టపర్తికే ప్లాన్ చేసుకున్నారు. ఎప్పుడు 2 రోజులు ప్లాన్ చేసుకుందంటే వాళ్ళ అమ్మ ఫ్రెండ్ ఉండి ఈసారి ఒక్క రోజుకే చేసుకుందాం జ్యోతి, 2 రోజులు వద్దు అని అన్నదట. మళ్ళీ సరేలే, ఎందుకంటే అమ్మాయి కనుక తను తోడుంటేనే, ఇద్దరు ఉంటేనే ఎప్పుడు వెళ్ళినా వాళ్ళిద్దరే వెళ్ళడం రావడం జరిగేది. సరే అని చెప్పేసి 2010 డిసెంబర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకందరికీ తెలుసు, సుపరిచితులు, స్వామికి చిరకాల భక్తులు శివంలో పట్టాభి గారు అని ఉంటారు. పట్టాభి గారికి మా ఫ్యామిలీతో కూడా అందరితో చాలా పరిచయం, దగ్గర పరిచయం. పట్టాభి నాకు తెలియకుండానే మా అమ్మాయికి అక్కడికి ఫోన్ చేసి పుట్టపర్తిలో ఉంటే, జ్యోతి అర్జెంటుగా వచ్చేసేయి నువ్వు హైదరాబాద్కు, నీకు పెళ్లి చూపులు ఉన్నాయి అన్నారు. సరే ఎక్కడ అంటే శివంలోనే పెళ్లి చూపులు అన్నాడు. శివంలో పెళ్లి చూపులు అంటే మా వియంకుడు ఎవరైతే మా అల్లుడు వాళ్ళ అయ్యంకులు శివం నుంచి ఒక 3వ ఇల్లునండి వాళ్ళది. వాళ్ళు కూడా స్వామి డివోటీసే. అలాగే స్వామి దగ్గర అక్కడే పెళ్లి చూపులు అయ్యాయి. అయితే ఎందుకు ఇలా ఒకరోజుకి అన్నారు అనేది అప్పుడు మా జ్యోతికి అర్థమైంది. ఎప్పుడు 2 రోజులు ఉండే మనిషి నీ వెంబడే వచ్చేసి ఆదివారమే పెళ్లి చూపులు అన్నారు. వెళ్ళిన మనిషి శనివారం ఉదయం దిగింది, మళ్ళీ శనివారం ఈవినింగ్ బయలుదేరి నైట్ బయలుదేరి ఉదయానికంతా హైదరాబాద్ వచ్చింది. సో స్వామి ప్లాన్స్ మనం అనుకుంటాం, మనం ఏదో ప్లాన్ చేస్తాం కానీ స్వామి ప్లాన్స్ సపరేట్గా ఉంటాయి. అలా అయింది. తర్వాత మా అల్లుడు గారి గురించి చెప్పాలంటే, ఆయన చిన్నప్పటి నుంచి కూడా బాల వికాస్ స్టూడెంటు. ఇంకా కొంచెం ఎక్కువగా చెప్పాలంటే మాకన్నా ఎక్కువ అదృష్టవంతులే అనుకోవాలి. ఆయన బాల వికాస్ స్టూడెంట్గా ఉండి పుట్టపర్తికి తర్వాత స్వామి శివం వచ్చినప్పుడు కూడా డ్రామాల్లో ఆయనకు అవకాశం వచ్చింది. లక్ష్మణుడి వేషం కూడా ఒకసారి ఒక రామాయణం వేస్తే దాంట్లో కూడా చేశారు ఆయన. తర్వాత స్వామి హైదరాబాద్కు ఎప్పుడొచ్చినా కూడా ఆ పట్టాభి గ్రూప్ వీళ్ళదనమాట, ఈ యూత్ గ్రూపు, వీళ్ళకి మంచి అవకాశం ఏంటంటే స్వామిని లోపలికి తీసుకొచ్చేప్పుడు ఇలా బ్యాండ్తో తీసుకొచ్చేవాడు. సో ఆ బ్యాండ్లో కూడా ఆయన దాంట్లో కూడా పనిచేశారు. అది తర్వాత ఇంకా ఆయనకి చూడండి అన్ని కోయిన్సిడెన్స్లు అలాగే ఉంటాయి. పవన్కి అంటే మా అల్లుడు పెద్దల్లుడికి ఆయనకు స్వామి అక్షరాభ్యాసం చేశారు. మా పెద్దమ్మాయి కూడా జ్యోతికి కూడా అక్షరాభ్యాసం చేశారు. అక్షరాభ్యాసం చేసినప్పుడు
ఈ ఫోటో తీసుకున్నామండి. తర్వాత మా అమ్మాయి సత్యసాయి విద్యావిహార్లో చదువుకుందని చెప్పాను కదా, వాళ్ళతో పాటు అప్పుడు స్వామి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ దానికి వాళ్ళందరినీ స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తే స్వామి వాళ్ళందరికీ నమ్మన్నారు. తర్వాత అక్కడ ప్రిన్సిపల్ గారు, నాకు తెలిసి అప్పుడు ఆయన పేరు శ్రీరాములు గారు, అందరు లైన్లో కూర్చున్నారు. మా అమ్మాయి వెళ్ళలేదు ఆ రోజు దర్శనానికి, ఉదయం వెళ్ళకపోతే శ్రీరాములు గారు వాళ్ళందరి పిల్లలందరూ కూర్చోబెట్టి స్వామి వచ్చి అడిగారట, ఎంతమంది వచ్చారు అన్నాడు. అంటే ఆయన అప్పటికప్పుడు అలా లెక్క పెట్టేసి 19 మంది స్వామి అన్నారంట. కాదు 22 మంది అన్నాడు. లేదు స్వామి, లేదు, ఇంకా 3 ఉన్నారు, వాళ్ళందరినీ రమ్మనండి, పాద నమస్కారం ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ చూస్తే ఎవరంటే మా అమ్మాయితో పాటు ఇంకొక 2 బస్ డ్రైవర్ అనుకుంటాను, ఇంకో వాచ్మెన్ ఎవరో ఉన్నారు, వాళ్ళని కూడా అందరిని కూర్చోబెట్టేసి స్వామి నెక్స్ట్ డే వాళ్ళందరికీ చీరలు పెట్టిన తర్వాత స్వామి పాద నమస్కారం అని గట్టిగా, అందరు పిల్లలు కదా బాగా గట్టిగా అరిస్తే, మీరందరూ వెళ్ళి రూమ్కి వెళ్ళి చీరలు కట్టుకొని రండి, మళ్ళీ మీకు పాద నమస్కారం ఇస్తాను అన్నాడు. అందరు మళ్ళీ వెళ్ళి అంత చిన్న చిన్న బుడుగులు వాళ్ళు చూస్తే చాలా ముచ్చటేస్తుంది. ఆ చీరల్లో వచ్చిన తర్వాత వాళ్ళందరికీ స్వామి ఇది చేశారు. తర్వాత మా అమ్మాయి జాబ్ చేస్తున్నప్పుడు కూడా చాలా, అప్పటికి మ్యారేజ్ అప్పటికే తను జాబ్ చేస్తుంది విప్రో కంపెనీలో. అప్పటికి సుమారుగా తనకి నాకు తెలిసి ఒక 35,000 ఏదో శాలరీ ఉండింది. మా అల్లుడు గారికి కూడా సుమారుగా 50,000 ఏదో జీతం ఉండింది. సో ఆ కాలంలో మా అమ్మాయికి పెళ్ళైంది 2011లో అయింది. సో ఆ టైంలో ఆ జీతం చాలా ఎక్కువే. అయితే వాళ్ళు ఉండి మా వియ్యంకుల వారంటే మా అల్లుడు గారి అమ్మగారు వాళ్ళు ఉండి, ఇంకా ఎందుకు జ్యోతి, అవసరం లేదు కదా జాబ్ చేయడం, హాయిగా ఇంట్లోనే ఉండు అని అంటే, లేదు లేదు అని తను కొంచెం మొండికేస్తే ఒక 2 నెలలు కొంచెం ఏదో వాళ్ళ ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్, ఆ వాతావరణం కూడా నెలకొంటే కూడా స్వామి ఒకరోజు అమ్మాయికి కలలోకి వచ్చి, ఏమిటి నన్ను నిశ్శబ్దంగా ఉండనివ్వరా, నేను మీ ఇంట్లో ఉందామని వస్తే మీరేంటి గొడవ, ఎంతసేపు ఆయనేమో రిజైన్ చేయమంటాడు, నువ్వేమో రిజైన్ చేయమంటావు, రిజైన్ చేసేయి అన్నాడు. అప్పుడు అడిగిందట స్వామి మళ్ళీ నాకు ఫైనాన్షియల్గా నాకు ఎలా ఇదంటే, ఏమిటి ఫైనాన్షియల్గా నేను ఉంటాను, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వేం అవసరం లేదు, జాబ్ అక్కర్లేదు అన్నాడు. మీరు నమ్ముతారో లేదో, అప్పుడు మా అల్లుడు గారు ఒక పెగా అని ఆ టైంలోనే కొత్తగా కోర్స్ వచ్చింది, ఆ పెగా కోర్సులో ఆయన నేర్చుకొని, మీరు నమ్మరు, 50,000 ఉన్నదంతా ఆయన మళ్ళీ ఇంకో కంపెనీలో జాయిన్ అవుతాయి. చూడండి స్వామి ఏమంటారంటే, ఆయన పని చేస్తే ఎలా ఉంటుందంటే, ఆయన మాట చెప్పింది వింటే 50 + 35 85,000 వాళ్ళిద్దరిది కలిపింది ఉంటాయి. ఈయనకి ఆ జాబ్లో ఎంటర్ అయిన తర్వాత ₹1,00,000 జీతంతో ఆయన అది అక్కడ స్టార్ట్ అయింది. అంటే స్వామిని సంపూర్ణంగా నమ్ముకుంటే, స్వామి ఏదైతే చెబుతారో అది వింటే మాత్రం మన జీవితాలు బాగుపడడానికి ఇది మంచి చాలా నిదర్శనం అండి. తర్వాత మా అమ్మాయికి పెళ్ళైనప్పుడు కూడా ఎంగేజ్మెంట్ సత్యసాయి విద్యావిహార్లోనే అక్కడే జరిగింది. ఇక్కడ హోటల్లో చేసాము విద్యావిహార్, సత్యసాయి విద్యావిహార్లో మ్యారేజ్ జరిగింది. ఆ సత్యసాయి ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసినప్పుడు స్వామి ఫోటో పెడితే, అంటే స్వామి ఎప్పుడు మా పెద్దమ్మాయి అంటుంది, నా స్వామి ఎప్పుడు నాకు ఇలా కళ్ళలో కనబడుతుంటారు, చూస్తుంటే ఎదురుగా ఇక్కడ స్వామి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అలా ఎంగేజ్మెంట్ రోజు కూడా చూస్తే విపరీతంగా స్వామి ఫోటోలో నుంచి అమృతం బాగా వచ్చిందండి అది. ఆ తర్వాత అక్కడ విభూతి, నాకు తెలిసి ఎంగేజ్మెంట్ అప్పుడు విభూతి వచ్చింది. ఎప్పుడైతే మ్యారేజ్ అయ్యి అక్కడ సత్యసాయి విద్యావిహార్లో ఫిక్స్ చేసుకున్నామో, అక్కడ చేస్తే మా అత్తగారు అంటే మా జ్యోతికి అమ్మమ్మ, స్వామి మీరే దగ్గరుండి పెళ్లి జరిపించాలి, స్వామి జ్యోతిని ఆశీర్వదించండి, స్వామిని బ్లెస్ చేయండి, స్వామి మీరు ఏదో ఒక నిదర్శనం చూపించండి అని అంటే, అక్కడ ఫోటో పెడితే దాదాపు ఒక 30 నుంచి 40 చుక్కల అమృతం ఆ రిసెప్షన్ అవుతోంది అక్కడ, ఆ ఫోటోలో నుంచి అది వచ్చింది. సో మా అమ్మాయికి అడుగడుగున స్వామి చూపిస్తూనే ఉన్న నిదర్శనాలు. ఇది మా అమ్మాయిది, పెద్ద అమ్మాయిదండి. రెండో అమ్మాయి దానికి వచ్చేప్పటికి, ఈమె మీద అంటే మా పెద్ద అమ్మాయి మీద చిన్నది మహా అల్లరి. మేమిద్దరం అనుకునేవాళ్ళం, ఇది మహా రాక్షసి, దీన్ని ఎట్లైనా ఎలా చదువుతుంది, చదువులు షార్ప్గానే ఉండేది. మేము మొదలు ఇక్కడ చిన్న కేజీలోనూ ఆ స్కూల్లో ఎల్కేజీ దాంట్లో వేస్తే, మా ఆవిడ ఎప్పుడు అంటుంది, ఈ రాక్షసిని ఇట్లా ఏదైనా కరెక్ట్గా స్వామి అంటారు చూడండి, రాక్షసులందరూ నా దగ్గరే ఉంటారు పుట్టపర్తిలో అని, ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అన్నట్టుగా అక్కడే ఆ స్కూల్లోనే సీట్ ఇచ్చింది. నిజానికి అది రాక్షసి అది బాగా చదువుతుంది,
కాకపోతే ఏది పట్టుకుంటే అదే చదువుతుంది అనుకోండి, ఇంక చదువు మీదనే ఉంటుంది, ఆటలు అంటే ఆటల మీదనే ఉంటుంది. సో అలా స్వామి దగ్గర ఉండి అక్కడ స్వామి దగ్గర మంచి ఇంకా మీకు అందరికీ తెలుసు స్వామి స్టూడెంట్స్ని ఆ స్పోర్ట్స్ డే మీట్ అప్పుడు వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తారు. స్వామి ముందర ప్రదర్శించే స్వామి డ్రామాలు ఆ గ్రౌండ్లో హిల్వీ స్టేడియంలో ఇవన్నీ ఫోటోలండి. ఆ డ్యాన్స్ చేసింది స్వయంగా స్వామి. మా అమ్మాయికి అప్పుడు అందరికీ వాచ్లు కూడా ఇచ్చారు, స్వామికి స్వయంగా అది తీసుకుంది. ఇదొక ఫోటో, వాళ్ళ ఫ్రెండ్స్తో దిగిన ఫోటోలండి. ఇది మా పెద్దమ్మాయిది స్కూల్లో ఉన్న ఫోటో. ఆ తర్వాత ఇంకా అప్పుడు మర్చిపోయాను, మా అమ్మాయికి పెద్ద అమ్మాయికి చీరతో పాటు స్వామి ఈ డైరీ కూడా ఇచ్చారు. అంటే 1995లో ఇవన్నీ జరిగాయండి మా పెద్ద అమ్మాయిది. చిన్న అమ్మాయి కూడా ఇప్పుడు అందరూ నలుగురు అల్లుళ్ళు అందరూ సాఫ్ట్వేర్ సైడే అందరూ వాళ్ళు దాంట్లో ఉన్నారు. చాలా ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ను లీడ్ చేస్తున్నారండి. ఇది మా పిల్లల వరకు నేను చెప్పాలనుకుని చెప్పానండి. తర్వాత నాకు ఎప్పుడైతే 83లో పెళ్ళయిందో, పెళ్ళయిన తర్వాత ఫస్ట్ ఇయర్ మా వైఫ్ అప్పటికి ఇంకా స్టూడెంట్ బీకామ్ చదువుతోంది. సో తను నేను వెంబడే నైవేలికి తీసుకెళ్ళలేదు. సో వాళ్ళు మహబూబ్‌నగర్లో అక్కడ వాళ్ళ ఇంట్లో వీళ్ళంతా స్వామి భక్తులు చాలా. మా ఎవరు అసలు ఉండదు, మా మామయ్య కానీ అత్తయ్య కానీ స్వామి అంటే ప్రాణం. వాళ్ళు ఇంకా ఆఖరికి ఎలా అంటే చివరికి అక్కడ పుట్టపర్తిలో ఒక ఫ్లాట్ కూడా తీసుకొని ఆయన రిటైర్మెంట్ తర్వాత కూడా అక్కడే స్వామి ఇన్స్టిట్యూషన్లో కూడా పనిచేశారు ఆయన. అప్పుడు నేనైతే స్వామి అంటే నమ్మకం ఉంది, అన్నీ తెలుసు, కానీ మనకు ఒక యంగ్ యూత్ అనే ఈ దీంట్లో ఉన్నప్పుడు కాలేజీలో చదివి వెళ్ళాం. అందులో ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ప్రతి వాడికి ఏంటంటే సైన్స్ మీద ఎక్కువ నమ్మకం కానీ దేవుడి మీద లేదు. సైన్సే గొప్ప, దేవుడు కాదు అన్న ఒక కాన్సెప్ట్లో. సో వీళ్ళు మా మామయ్య అత్తయ్య ఈ వైఫ్ మా బావమరుదులు ఆ లోపల భజన చేస్తుంటే నేను బయట కూర్చునేవాడిని. అది నా పరిస్థితి అప్పటికి. అలాంటి స్వామి ఎలా లాక్కుంటారు అనేది చూడండి. మనం ఎంత బయటికి వెళ్దామన్నా కూడా ఆయన ఒకసారి చేయి పట్టుకుంటే వదలరు. సో ఇది నాకు ఫస్ట్ అక్కడ జరిగింది. తర్వాత 83లో మ్యారేజ్ అయిన తర్వాత నేను తర్వాత ఇంకా 85లో హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. షిఫ్ట్ అయిన తర్వాత మింటులో సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే నాకు స్వామి అంటే నమ్మకం ఉంది, కానీ భజనలు ఏమిటి ఇదంతా ఆ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వాతావరణం కనుక బాబాలు అంటే అదొక రకమైన మనకేది ఉండింది. సో 83లో పెళ్ళైన తర్వాత అప్పుడు జనరల్గా మనం అందరం పెళ్ళి అవుతూనే అమ్మాయిని అబ్బాయిని జనరల్గా మనం ఏం చేస్తాం, తిరుపతికి ఎక్కడికో పంపిస్తాం కదా. సో మా అత్తయ్య మామయ్య వాళ్ళు అన్నట్టు తిరుపతి వెళ్ళండి, పుట్టపర్తికి కూడా వెళ్ళండి అని అన్నారు. సరే కొంచెం అంటే అయిష్టమని చెప్పలేను, ఇష్టంగా అయితే వెళ్ళలేదు. సో వెళ్ళినప్పుడు మీరు చూడండి, అదే స్వామి ఎలా ఉంటుందంటే ఒకసారి ఆయన పట్టుకుంటే వదలరు అన్నదానికి చెప్తున్నాను. 83 వెళ్ళాను, చెప్పిన తను ఇలా ఇలా ఉంటుంది దర్శన లైన్లో ఇలా కూర్చొని అన్నీ అయిపోయాయి. మీరు నమ్మరు, దర్శన లైన్లో కూర్చొని దర్శనానికి వెళితే దగ్గరకు వచ్చి విభూతి క్రియేట్ చేసి పటు అని చేతిలో స్వామి విభూతి పోసి అప్పటి నుంచి ఇంకా ఇదేమిటి నేను ఇంతగా ఇది చేస్తుంటే అని అంటే జనరల్గా మనం అనుకుంటాం దేవుడిని విమర్శిస్తే దేవుడు ఏదో మనకేదో శిక్షిస్తాడు అని. కాదు, ఈ దేవుడు అలాంటి దేవుడు కాదు. అసలు దేవుడు ఏ దేవుడైనా కూడా ఎప్పుడు ఎవరిని శిక్షిస్తారు. స్వామి కూడా అంటారు కదా, మనం ఏదో బాగా ఏదైనా కష్టాలు సుఖాలు దుఃఖాలు బాగా ఏదైనా మనకు బాధలు జరిగినప్పుడు ఏమిటి ఇంతగానో నేను పూజ చేస్తున్నాను, సుప్రభాతం చదువుకుంటున్నాను, సేవలకు వెళుతున్నాను, అన్నీ చేస్తున్నా కూడా స్వామి నాకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు. స్వామి ఒకటే చెప్పారు, నాకు బాగా డిస్కోర్స్ వినేది అలవాటు అండి. దాంట్లో అన్నారు, కష్ట నష్టాలు కానీ సుఖ దుఃఖాలకి నేను అతీతుడిని, నేను మిమ్మల్ని ఏమీ దానికి నేనేమి శపించను చేయను. ఎందుకు అవుతాయి అని అంటే మీరు తెలిసో తెలియకో భగవంతునికి కొన్ని వాగ్దానాలు చేస్తారు. స్వామి నేను అది చేస్తా, ఈ సేవ చేస్తా, ఆ సేవ చేస్తా. అది మన వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నిలబెట్టుకోకపోతే అదే శాపమై నీ వెంట పడుతుంది. ఇదే కష్టం, అంతేగాని దీనికి భగవంతునికి సంబంధం లేదు. కనుక ఇది మనం చాలా వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ఒకటి ఉంటుంది. ఇంకో పాయింట్ కూడా చెప్తానండి. జనరల్గా ఎందుకు పాపాలు చేస్తున్న వాళ్ళు కొంచెం మనం అనకూడదు, వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం ధనికులు అనుకున్న వాళ్ళు అనుకోని వాళ్ళు అన్ని పాపాలే చేస్తుంటారు, బట్ వాళ్ళకి మాత్రం సుఖంగా ఉంటున్నారు,
మనకు ఏమిటి ఇలా మనకి బాధలు జరుగుతున్నాయని అనుకుంటాం. దీనికి చక్కటి నిదర్శనం ఏం చెప్తానంటే, నేను ఎప్పుడైతే ఇదయిన తర్వాత 85లో హైదరాబాద్ మింట్ ఇండియా గవర్నమెంట్ షిఫ్ట్ అయిన తర్వాత బాగలింగంపల్లి అని చిక్కడపల్లిలో ఉండేవాళ్ళం. అక్కడికొచ్చిన తర్వాత నాకు శివంకు బాగా అటాచ్‌మెంట్ పెరిగి దాదాపు మీరు నమ్మరు ఒక 3 ఏళ్ళు అనుకుంటాను వరుసగా ఉదయాన్నే లేవటం, స్నానం చేయడం, వెళ్ళిపోయి అక్కడ ఓంకారం, సుప్రభాతం తర్వాత ప్రతిరోజు అక్కడ భజన జరిగేది. గురువారం నగర సంకీర్తన జరిగేది. అలా 3 ఏళ్ళు కంట్రీస్‌కి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక చెవులో విపరీతంగా చీము గారేది. నాకు తెలియకుండానే ఎప్పుడైతే 3 ఏళ్ళు వరుస పెట్టి వెళ్ళానో అక్కడికి ఓంకారం గాని అవన్నీ చేయడం, భజన చేయడం ఎప్పుడు ఆగిపోయిందో నాకు తెలియదండి. అది పెద్ద మిరాకిల్. చీము అనేది వస్తే ఒకసారి జనరల్‌గా ఏమంటారంటే చీము కారడం మొదలుపెడితే పొర కూడా ఇదైపోయి చెవుడు వస్తుందని అంటారు. బట్ నాకు అలాంటిది ఏం జరగకుండా స్వామి ఫస్ట్ చీమే రాకుండా చేశారు. అక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడ నాకు శివంలో బాగా ఇంకా ఇష్టమైనది ఏంటంటే నారాయణ సేవ కార్యక్రమం. ఆ వంట కార్యక్రమాల్లో బాగా పాల్గొనేవాడిని. అక్కడ మాకు బ్యాచ్ గ్రూప్ లీడరు నరసింహారావు గారని ఆయనే నాకు ఇప్పటికి నేను ఎవరికైనా చెప్పినా కూడా ఆయనే నాకు గురువు. ఆయన నేర్పించాడు వంట ఎలా చేయాలి ఏమిటనేది. అలా చేస్తున్నప్పుడు మాకందరికి ఒక అవకాశం ఏమొచ్చిందంటే సమ్మర్ కోర్స్‌కి బెంగుళూరుకి సర్వీస్‌కి ఒక 20 మంది సేవాదళుల్ని హైదరాబాద్ నుంచి రమణరావు గారు తీసుకెళ్తారు. ఎప్పుడైతే మేము కిచెన్ సర్వీస్‌లో చేసామో ఈ నరసింహారావు గారు ఈ గ్రూప్ అంతా ఉండి అక్కడ శేషసాయి గారని, రాంబాబు గారని కూడా వీళ్ళందరూ అక్కడ శివంలో ఇప్పటికి మనకు తెలుసు అందరూ ఆయన స్టేట్ లెవెల్ లీడర్ ట్రస్ట్‌లో ఉన్నారు శేషసాయి గారు. వాళ్ళతో పాటు నాకు కూడా అవకాశం వచ్చిందండి. అది 92లో ఒకసారి, 95లో ఒకసారి వెళ్ళాం. నిజంగా ఆ సర్వీస్ అనేది జీవితంలో మర్చిపోలేనిదండి. ఎందుకంటే ఉదయాన 3 గంటలకు లేవాలి. బెంగుళూరు అంటే మీకు తెలుసు. ఆ కాలం ఇప్పుడంటే బెంగుళూరు అయితే కొంచెం వాతావరణం మారింది గానీ, ఆ కాలంలో 3 గంటలకు లేవాలి. చలి, స్నానాలు గట్రా చేసి 6కంతా డైనింగ్ హాల్‌కెళ్ళిపోయి ప్లేట్లన్నీ రెడీ చేసుకొని మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ 6:30 స్వామి టైమింగ్స్ మనందరికీ తెలుసు. 6:30కి భోజనం, మళ్ళీ 10:30కి లంచ్, తర్వాత 2:30కి టీ, ఈవినింగ్ 6:30కి డిన్నర్. సో, ఇవన్నీ దాదాపుగా స్వామి స్టూడెంట్సు, స్వామి గెస్ట్‌లు దాదాపు ఒక 1200 మంది వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ప్లేట్లన్నీ క్లీన్ చేసి, శుభ్రం చేసి, తుడిచిపెట్టడం ఉదయం, సాయంత్రం. ఇదంతా అయిన తర్వాత స్వామి పంపించినారో అని అనుకుంటున్నాను నేను. అనిల్ కుమార్ గారని తెలుసు మనకు స్వామికి ఇంగ్లీష్‌లో ఆయన స్వామి అనువాదకులు. ఆయన ప్రతిరోజు రాత్రి 7:30, 8 మా వర్క్ అయిపోయేది ఆయన వచ్చేవాడు. వచ్చి ఏంటండి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అది ఇది అని బాగా చెప్తున్నారు. స్వామి విషయాలు అంటే ఆయనకు పర్సనల్‌గా కొన్ని జరిగినవి అన్నీ బాగా చెప్పేవారు. దాంట్లో ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాను నేను. ఒకసారి స్వామి కొడైకెనాల్‌కి బెంగుళూరు నుంచి వెళ్తున్నారు. కారులో వెళ్తున్నారు. ఆ కాలంలో ఫ్లైట్ ఉందో లేదో నాకు తెలియదు. బట్ కారులో అయితే ఈ అనిల్ కుమార్‌ని కూడా స్వామి నువ్వు కూడా రా అన్నారట. కూర్చున్నారు. కారు వెళ్ళిపోతుంది. దాదాపుగా 10, 12 అవర్స్ అనుకుంటాను జర్నీ. స్వామి అన్నారట, "అనిల్ అడుగు" అన్నారట. అంటే అడగడం అంటే ఏదో వరల్డ్లీ థింగ్స్ అంటే ఈ ప్రాపంచిక ఇది కాకుండా ఆధ్యాత్మికంగా. అంటే చాలా చక్కటిదండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి. నేను మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు. బట్ ఆయన చెప్పింది మీకు మీ ముందర పెడుతున్నాను. స్వామి మీరు కర్మఫలం అని ప్రతి డిస్కోర్స్‌లో చెప్తుంటారు. నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. పోయిన జన్మలో పాపం చేస్తే ఈ జన్మలో అనుభవించాలంటున్నారు. పోయిన జన్మలో పుణ్యం చేస్తే ఈ జన్మలో అన్నీ మంచివే జరుగుతాయి, సుఖంగా ఉంటుంది ప్రాణం అది ఇది అని అంటున్నారు కదా! పాపం చేసినప్పుడు పాపమే అనుభవిస్తాను, పుణ్యం చేసినప్పుడు పుణ్యం చేస్తాను. మళ్ళీ నిన్నెందుకు నేను పూజించాలి? నాకు భగవంతుడు నిన్నెందుకు పూజిస్తే నాకేమిటి వస్తుంది అని. అప్పుడు స్వామి అన్నారట, "అనిల్ నువ్వు గుంటూరు కాలేజీలో పనిచేసేవాడివి. అక్కడి నుంచి నేను తెచ్చి మా పిల్లలకు పాఠాలు చెప్పు అని నిన్ను పుట్టపర్తిలో అపాయింట్ చేసుకున్నాను నిన్ను. మా పిల్లలకు నువ్వు పాఠాలు చెప్పేవాడివి. నెల తిరగంగానే నీకు జీతం ఇచ్చేవాడిని. సో, నీదంతా అయిపోయిన తర్వాత మార్చి నెలలో 12 నెలలు అయిన తర్వాత ఎవరో నీ దగ్గరకు వచ్చి నీకింత సంపాదన వచ్చింది, ఆదాయం వచ్చింది. నువ్వు ట్యాక్స్ కట్టు అని ఇన్‌కమ్ ట్యాక్స్ వాడు వస్తాడు. నువ్వు ట్యాక్స్ కడతావా? కట్టవా?" అంటే, "ఎందుకు కట్టను స్వామి? కట్టకపోతే లోపలేస్తారు కదా! మళ్ళీ అది ఉద్యోగం పోతుంది కదా!" అది ఇది అన్నాను. అలాంటప్పుడు మళ్ళీ వాడు నీకు ఇంకొకటి చెప్తాడు. "నువ్వు ట్యాక్స్ కట్టకూడదు అని అనుకుంటే నువ్వు సేవింగ్స్ చెయ్యి." అంటే ఆ కాలంలో ప్రావిడెంట్ ఫండ్ ఇప్పటికి కూడా ఉందనుకోండి. ప్రావిడెంట్ ఫండ్ కానీ, పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ కానివ్వండి, ఏదైతే చేసుకుంటే నీకు ఒక 20% రిబేట్ ఇస్తాము. అంటే ట్యాక్స్‌లో 20% తగ్గిస్తాము నీకు అని చెప్పేసి
చెప్తారు కదా అంటే అవును స్వామి అలా నేను చేశాను స్వామి అన్నాడు. ఇక్కడ కూడా ఏముంటుందంటే పోయిన జన్మలో నువ్వేదో చేసావు, సపోజ్ తెలిసో తెలియకో ఏదో ఒక పని చేసావు, ఒక మనిషిని కొట్టడమో తిట్టడమో లేకపోతే ఓ మనిషి చెయ్యి విరగొట్టడం ఏదో చేసావు నీకు తెలియకుండా, వాడిని బాధ పెట్టావు. సో ఈ జన్మలో నీకు అది జరగాలి అంటే కర్మఫలం అంటే అది అనుభవించాలని అంటారు కదా. అలాంటప్పుడు సపోజ్ నువ్వు ఒక మనిషి చెయ్యి విరగొట్టేసి వాడిని ఇది చేసావు అనుకో, ఈ జన్మలో నీవు ఆ చెయ్యి దానికి ఏం చేయాలి, ఆ చెయ్యి విరగడం ఏదో జరుగుతుంది కనుక ఆ చెయ్యి విరగకుండా నువ్వు ఎప్పుడైతే భగవంతుని ఆశ్రయిస్తావో చేసినప్పుడు 80% ఆ బాధను నేను తీసుకుంటాను, 20% నేను అనుభవించేట్టుగా చేస్తాను. అప్పటికి నా వదిలిపెట్టలేదట. ఎందుకు స్వామి నేను ఆ 20% నేను నీతోనే అంత సంపూర్ణ శరణాగతితో ఉండి నీ పనులు చేస్తున్నప్పుడు ఆ 20% కూడా ఎందుకు అన్నారట. భగవంతుడు కూడా ధర్మాన్ని పాటిస్తాడు, ధర్మాన్ని పాటించకపోతే భగవంతుడు కాడు కనుక ధర్మం పాటించాలి. ఎందుకు నువ్వు ఆ తప్పు చేసావు, కాకపోతే ఆ శిక్షని ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో తప్పు చేసే వాళ్ళు జరిగే బాధ ఏదైతే ఉంటుందో అది నేను 80% తీసుకొని 20% నీకు అనుభవించాలి. కనుక ఇది తప్పక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుని ఎందుకు ఆశ్రయిస్తామంటే మనకు ఇంకో రెండోటి పుణ్యం, దాని గురించి మాట్లాడుకుందాం. పుణ్యం చేసినప్పుడు పుణ్యం మళ్ళీ ఇదేంటి స్వామి పుణ్యం చేసినప్పుడు పుణ్యం ఉన్నప్పుడు అంటే నీకు ఎట్లాగైతే జీతం ఇస్తున్నానో నీకు ఏదైతే మిగులుతోందో అది అకౌంట్లో పెరుగుతూనే ఉంది కదా, అంటే నీ క్రెడిట్ పెరుగుతుంది, నీకు డబ్బులు పెరుగుతున్నాయి. సో కనుక అలాగే నీ పుణ్యం కూడా పెరుగుతుంటుంది. వచ్చే తర్వాత జన్మలకు నీ తర్వాత నీ వంశానికి అనుకో అందరికీ అది ఉపయోగపడుతుందిరా. అందుకే స్వామిని నమ్ముకో, స్వామి సేవలో ఉండు, స్వామి సేవ చేస్తే నీకు ఇబ్బంది లేదన్న. సో ఇలా 92లో ఒకసారి అండి, 95లో ఒకసారి. 92లో వెళ్ళినప్పుడు 92నే అనుకుంటాను. ఒకసారి స్వామి మామూలుగా ఏంటంటే సేవ అంతా అయిన తర్వాత పాద నమస్కారం ఇచ్చేసి స్వామి బ్లెస్ చేస్తారు. సో 92లో స్వామి త్రైబృందావనంలో మమ్మల్ని అందరూ లోపల కూర్చోడు. స్వామి ఆ రోజు చాలా అంటే వెళ్ళే రోజు అందరూ ఇంకా వెళ్ళిపోతుంటారు, వేళెక్టర్ ఇదంటారు. స్వామి చాలా విపరీతమైన దీంట్లో ఉంటాడు, హడావిడిలో ఉంటారు, అసలు టైం దొరకదు. అంత ఇదిలో కూడా అందరిని పలకరించి ఆ కుక్స్ని అయితే వాళ్ళ నడుముల చుట్టూ ఇలా చేతులు వేసి ఫోటోలు దిగడాలు ఇవన్నీ చాలా చేసేవాళ్ళు. సో మమ్మల్ని అందరూ వరుసలో అట్లా కూర్చోబెట్టినారు 20 మందిని. మా గ్రూప్ లీడర్ ఆయన రమణరావు గారు ఉన్నారు, ఆయన కూడా మొదట్లో ఉన్నారు. నేను ఆ లైన్లో చివరిలో ఒక రెండో మనిషిను ఇంకా లాస్ట్ బట్ 2 అనుకుంటాను ఉన్నాడు. అయితే అలా స్వామి అందరికీ బట్టలు పెడుతూ పాద నమస్కారం ఇచ్చుకుంటూ వస్తున్నారు. నాకు సడన్గా ఎవరో ఒకరు చెప్పినట్టుంది, ఒకసారి ఎవరో అన్నారు స్వామి దగ్గర స్వామి పాద నమస్కారం ఇచ్చినప్పుడు చేతులతో స్వామి పాదాల మీద పెట్టడం కాదు, ఈ నుదురుని స్వామి పాదాలకు తాకించాలి, అప్పుడు మన జన్మ ధన్యం అవుతుంది అని. అది జ్ఞాపకం. కాకపోతే మళ్ళీ మన ఈ పద్మాసనంలో కూర్చుంటే అది ఎలా పెట్టడం కుదరదు కనుక కాళ్ళు వెనక్కి బెండి చేసి, అంటే మనం వజ్రాసనం అంటాం చూడండి, బెండ్ చేసి నేను ఒక్కని అలా కొంచెం ఇలా కిందికి వంగినట్టుగానే కూర్చున్నాను. ఎందుకంటే చూస్తే మళ్ళీ పంపించేస్తారన్న భయం కూడా ఉంది. సరిగ్గా అక్కడికి వచ్చారు స్వామి, ఎంబడే వంగి స్వామి పాదాల మీద బహుశా ఒక 5-6 సెకండ్లు అయింటుందేమో ఆలస్యమైంది. ఎంబడే స్వామి ఏయ్ ఎంతసేపు పడుకుంటావు లే అన్నారు. తీసుకో తీసుకో అని చేతిలో బట్టలు పట్టుకొని పాపం ఇస్తుంటే అక్కడ కళ్ళల నుంచి నీళ్లు పోతున్నాయి. ఆ బట్టలు తీసుకున్న తర్వాత మళ్ళీ స్వామి ఆ రమణరావు గారికి డబ్బులు ఇచ్చారు. ఇస్తే స్వామి ఎందుకు స్వామి మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు స్వామి ఏమిటిది, ఏయ్ తల్లి బట్టలు ఇస్తుంది, తండ్రి అయినా ఎవరైనా బట్టలు పెడతారు, ఇచ్చిన తర్వాత కుట్టించుకోవడానికి కూలి ఎవరు ఇస్తారు, ఆ తల్లే ఇస్తుంది ఈ కూలి అని చెప్పేసి నాకు అందరికీ 500 రూపాయలండి 92లో అది ఇచ్చినారు. 95లో వెళ్ళినప్పుడు మీకు అందరికీ తెలుసు సాయి రమేష్ హాల్ వెనకాల నుంచి స్వామి అక్కడే మా అందరినీ ఉండమన్నారు, అక్కడ వెయిట్ చేస్తున్నాము. సరాసరి స్వామి వచ్చారు. నేను కొంచెం అందరిలో కన్నా కొంచెం పొట్టిగా ఉండడం వల్ల నేను ఒక 3 వరుసల్లో నిలబడి ఉన్నాం, ఒకరెనక 20 మంది అయినా కూడా కొంచెం మన అందరికీ ఇదిగా ఉంటుందని. ఆ వరుసలో కూర్చొని ముందర ఫస్ట్ లైన్లో నేను నిలబడి ఉన్నాను. వస్తున్న స్వామి నేరుగా వస్తేనే స్వామి అన్నాను. చెప్పు అన్నారు. స్వామి అమ్మకు ఆరోగ్యం ఏం బాగుండట్లేదు, ఇప్పటికీ మేజర్ ఆపరేషన్స్ చాలే. అప్పటికి మా మదర్కి మలక్పేట్ హాస్పిటల్లో 2 మేజర్ ఆపరేషన్స్ అయినా అన్నీ జరిగాయి. అన్నీ స్వామి కనబడేది దర్శనం ఇచ్చి కూడా అన్నీ చూసుకున్నారులేండి. అయితే స్వామి అసలు బాధ తట్టుకోలేకపోతుంది, విపరీతంగా బాధపడుతుంది స్వామి అంటే ఏం బాధ లేదు,
నేను ప్రసాదం ఇస్తాను, తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పేసి ఇలా త్రైబృందావనం చూసి అక్కడ ఎవరో స్టూడెంట్ నిలబడి ఉంటే రమ్మని ఇలా సైగ చేసి విభూతి ప్యాకెట్ తెమ్మన్నారు. మీరు నమ్మరు, స్వామి పిడికిట్లో నుంచి ఇలా విభూతి ప్యాకెట్ తీసుకొని ఇస్తే కరెక్ట్గా 27 ప్యాకెట్లు వచ్చాయండి. 27 ప్యాకెట్లు స్వామి తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వు, నేను చూసుకుంటాను, ఏమి ఇబ్బంది లేదు అమ్మగారు. ఎప్పుడు నేను ఇది 95లో చెప్తున్నా, అప్పటికి ఆమె మేజర్ ఆపరేషన్ చేసి మేము అనుకున్నాం ఇంక ఈమె కష్టమే, చాలా ఇబ్బంది పడుతోంది, ఇంత ఇదిగా ఉన్న మనిషి అనుకున్న వాళ్ళము. మీరు నమ్మరండి, స్వామి 27 ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అంటే 2015లో స్వామి తనలో ఆమె ఐక్యం చేసుకున్నారు. అంటే స్వామిని నమ్ముకుంటే చెప్తున్నాం కదా, ఆ కర్మఫలం ఆమె చేసుకున్నది మళ్ళీ స్వామి తీసుకొని ఈమెకి ఇచ్చారా ఏమిటో తెలియదు. మొత్తం ఇది ఇలా స్వామి 92, 95 ఇది అయిపోయిన తర్వాత మీకు అందరికీ తెలుసు 2002 26 జనవరి గుజరాత్లో భారీ భూకంపం వచ్చి మొత్తం అక్కడ పేర్లు జ్ఞాపకం రావట్లేదు, అక్కడంతా నేలమట్టం అయిపోయాయి ఇళ్ళన్నీ. అప్పుడు స్వామి అక్కడి నుంచి పుట్టపర్తి నుంచి దాదాపు 19 ట్రక్కుల్లో 16 రకాలైన ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, బట్టలు అనుకోండి, చీరలు అన్నీ స్వామి దాదాపు ఒక 19 లారీల్లో కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి ఒక ఒరిస్సా సేవాదాలను ఇచ్చి అందరినీ ఆ ప్రతి లారీలో వాళ్ళ కంపెనీ వాళ్ళందరూ హైదరాబాద్ దాకా వచ్చేస్తారు అని స్వామి చెప్పి హైదరాబాద్ సేవాదాలు తీసుకుంటారు, మీరు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఒరిస్సా సేవాదాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సరే అని మేము వచ్చాము. ఆ రాజేంద్ర నగర్లో అక్కడ బళ్ళు ఆగితే అక్కడి నుంచి లారీలో అందరం 40. సో దాంట్లో కూడా పాల్గొనే అవకాశం స్వామి ఇచ్చారు. అది దాదాపుగా యూత్ గ్రూప్ కూడా ఉన్నారు, దాదాపు 54 మంది అనుకుంటామండి, కరెక్ట్ ఫిగర్ నాకు నెంబర్ జ్ఞాపకం లేదు. అందరూ ఇక్కడి నుంచి దాదాపుగా 48 గంటల ప్రయాణం రాజ్కోట్ దాకా బేస్ క్యాంప్ అది. అక్కడ మీరు నమ్మరు, ఇది జరిగింది జనవరి అంటే చలికాలం, టెంపరేచరు 2 degrees టెంపరేచరు. ఆ టెంపరేచర్లో వణుకుతూ అవన్నీ ట్రాక్టర్లలో లోడ్ చేసుకోవడం, ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్యాకెట్లలో చేసుకొని ఆ బట్టలు ఏమున్నాయని చేసి అక్కడి నుంచి ట్రాక్టర్లలో వెనక ట్రైలర్ ఉండేది అట్లా అన్నీ పెట్టుకొని దాదాపుగా 100 kilometers దూరం దాకా వెళ్ళి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అయితే స్వామి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చి పంపించారు. అప్పుడు ప్రధానాన్ని సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారు, ఆయనకు చెప్పారట దారెంబడి ఖర్చులు కూడా నావే, ఈ హైదరాబాద్ వాళ్ళు ఏదో మేమే మొత్తం పెట్టుకుంటారు, స్వామికి ఎందుకు ఖర్చు అని అంటారు, తిండి అంటే లంచ్ అన్ని ఖర్చులు స్వామి అని చెప్పేసి ఆయన ఒక ₹1,00,000 ఏదో ఇచ్చినారని చెప్పారు ఆయన. అవి తీసుకున్న తర్వాత గుజరాత్కి వెళ్ళిపోయి ఆ 13 రోజులు అక్కడండి ఆ చలిలో చేస్తే స్వామి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే, కమాన్ మేము వచ్చాము, మీరందరు లైన్లో నిలబడండి, నా విలేజర్స్ని లైన్లో క్యూలో నిలబడండి అని అలా కాదు ఇన్స్ట్రక్షన్స్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ప్యాక్ చేసుకోవడము, ప్రతి ఇంటికి వెళ్ళి తలుపు తట్టడము, తట్టిన తర్వాత ఆ ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు, ఎంతమంది జెంట్స్ ఉన్నారు అని అడగాలి. జెంట్స్ ఉంటే వాళ్ళకి 2 జతల పంచెలు, లేడీస్ ఉంటే 2 జతల చీరలు, ఏదో కౌంట్ ఏదో చెప్పారండి, అవి ఇచ్చేసేయాలి. అంతేగాని వాళ్ళని క్యూలో నిలబెడ ఆల్రెడీ బాధల్లో ఉన్నారు, మీరు అలా చేయకూడదు అని చెప్పేసి 13 రోజులు అది చేసిన తర్వాత ఇంకా అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఇన్స్ట్రక్షన్ స్వామి పంపించారు. అందరు బాగా సేవ చేశారు. హైదరాబాద్ వాళ్ళు వెళ్ళాలనుకుంటే హైదరాబాద్కి వెళ్ళిపోమను, లేదా పుట్టపర్తికి వచ్చేయమను, వాళ్ళ ఇష్టం. స్వామి దర్శనం చేసుకోవాలనుకుంటే అంటే ఎవరు వదులుకుంటారండి స్వామి దర్శనం, స్వామి అది చెప్పిన తర్వాత అని చెప్పేసి అందరం రాజ్కోట్ నుంచి బాంబేకి వచ్చేసి, బాంబే నుంచి ధర్మవరం నుంచి అప్పుడు పుట్టపర్తి స్టేషన్ లేదు, అందరం వచ్చాము. రాత్రి సుమారుగా 8:30, 9, 10 అయింది. ఒళ్ళు పులిసిపోయింది 13 రోజులు. అప్పుడు మా అత్తగారు మామగారు అదృష్టవశాత్తు అనుకోండి అక్కడ వాళ్ళు ఒక ఫ్లాట్ తీసుకున్నందుకు నేను కూడా అక్కడికే ఆ రూమ్లోనే బయటే ఉన్నాను. నాకు అంతవరకు తెలియదు, వెళ్ళంగానే స్నానం చేసి పడుకున్నాను, అంతవరకు తెలియదు నాకు నెక్స్ట్ డే శివరాత్రి అని. లేచి చూస్తే 6 అయిపోయింది. 6 గంటలకు మీకు తెలియదే ఉంది, స్వామి దర్శనానికి వెళ్ళాలంటే మనం పొద్దున 4:30, 5 గంటలకు లేస్తే కానీ ఆ దర్శన లైన్లో కానీ దాంట్లో లోపలికి వెళ్ళాను, అందులో శివరాత్రి. సో అసలు ఇంకా 6 అయింది. సరే స్నానం చేసి వెళితే ఫుల్గా కుల్వంత్ హాల్ ఫుల్గా నిండిపోయి ఉంది. ఇంకా ఈస్ట్ ప్రశాంతి వైపు దగ్గర నిల్చొని ఆ గేట్ దగ్గరనే నిలబడున్నాం. ఆ సంవత్సరం మా అదృష్టం అనుకోండి, ఓల్డ్ స్టూడెంట్స్ దురదృష్టం అని నేను అన్నాను. ఆ ఓల్డ్ స్టూడెంట్స్ ఆ టైంలో వాళ్ళ బ్లాక్ ఏదైతే ఉందో ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు. ఈ లోపల స్వామి అక్కడి నుంచి పూర్ణచంద్ర నుంచి బయలుదేరి లేడీస్ గేట్ నుంచి ఎంటర్ అయ్యారు. ఇంకా చాక్లెట్లు అవన్నీ విసురుతూ వస్తున్నారు.
అక్కడికి వచ్చేప్పటికి వీళ్ళు ఇంకా ఆశ్రమంలో అక్కడ గేట్ దగ్గర ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారంటే, సరే గేట్లు ఓపెన్ చేసేసి లోపల కూర్చోబెట్టాను. ఆ బ్లాక్ ఖాళీగా ఉండడం ఇష్టం లేదని. నేను నాతో పాటే ఇంకొక అతను నాగభూషణం అని ఇప్పుడు ప్రస్తుతం ఆయన లేరు. ఇద్దరం వెళ్ళి గబగబా పరిగెత్తుకొని కూర్చుంటే ఫస్ట్ లైన్ వచ్చింది. వెళ్ళి కూర్చున్నాం. చాలా స్వామి గ్రేస్లే అనుకున్నాము, అయిపోయింది. లేడీస్ నుంచి క్రాస్ చేసి అట్లా స్టూడెంట్స్ మధ్య నుంచి వచ్చి ఈస్ట్ ప్రశాంతి గేట్ నుంచి కూడా స్వామి దర్శనస్తూ బయటికి వచ్చేసి అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఇచ్చేసి ఇంక రిటర్న్లో వస్తున్నప్పుడు అది నాకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నాకే తెలియదు, ఇప్పటికీ అర్థం కాలేదు. జనరల్గా అది చేయకూడదు, ఎన్ని సేవాదాలు కానీ ఎవరే కానీ మనం పిలవకూడదు, స్వామిని డిస్టర్బ్ చేయకూడదు. ఎక్కడి నుంచి వచ్చిందో ధైర్యం నాకు తెలియదు కానీ స్వామి అన్నాను. అనగానే స్వామి ఒక అడుగు ముందుకేసినాడు, వెనక్కి తిరిగి చూశారు. వెనక ఉన్నవాళ్ళు కూడా చూశారు, కొంచెం ఏమిటి ఇది అని. ఏమి అని ఇట్లా కళ్ళతో ఇలా అన్నారు. గుజరాత్కు సేవకు వెళ్ళిన వాళ్ళందరం సేఫ్గా వచ్చాం స్వామి, మంచిది అన్నారు. అంతే వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళందరూ పక్కన వేరే వాళ్ళందరూ చూస్తున్నారు, ఏంటి మాట్లాడుతున్నారు. తర్వాత అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్వామి అంటే శివరాత్రి ఆ రోజు జాగరణం అయిపోతుంది కదా, తర్వాత నెక్స్ట్ డే రమణరావు గారికి కబురు చేసి గుజరాత్కి వెళ్ళిన వాళ్ళందరినీ వచ్చి కూర్చోమని చెప్పు, నేను పాద నమస్కారం ఇస్తాను, ఆశీర్వదిస్తాను అన్నారు. తర్వాత నెక్స్ట్ డే ఆ తర్వాత మరుసటి రోజు అక్కడే మనకందరికీ తెలుసు స్వామి బంగారథం ఉన్న చోట ముందరే అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ బ్లాక్లోనే అక్కడే కూర్చొని అందరం మేము కూర్చున్నాము. స్వామి వచ్చేసి దర్శనం ఇచ్చారు. నేను 3 లైన్లలో కూర్చోబెడితే నేను మధ్యలో సెకండ్ లైన్లో 3వ మనిషిని అనుకుంటాను. స్వామి బ్లెస్ చేస్తూ వచ్చి సడన్గా నా పక్కన ఉన్న తనకి విభూతి క్రియేట్ చేసి ఇస్తున్నారు. సో మనకి అసలు విభూతి ఆయనకి ఇస్తున్నారని మనం తీసుకోవచ్చో లేదని ఒకటి మళ్ళీ ఎదుగా ఉన్నట్టే నా వైపు చూసి అన్నారు. అనగానే చేయబట్టాను. స్వామి నా చేతులు కూడా ఇంత విభూతి వేశారు. వేసిన తర్వాత అందరికి పాద నమస్కారం అయిపోయింది. ఈ లోపల మా గ్రూప్ లీడర్ ఎవరైతే రమణరావు గారు ఎవరైతే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారో, స్వామి మాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు స్వామి, అక్కడ మొత్తం నీలమట్టం అయిపోయింది, సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు స్వామి అని అంటే, స్వామి ఒక అడుగు ముందుకేసినాడు, వెనక్కి తిరిగి ఇలాగే అన్నారండి. నా చెవులతో స్వయంగా విన్నదండి, వేరే ఎవరు చెప్పింది కాదు, నేను విన్నది చెప్తున్నాను. రమణ, అక్కడ గుజరాత్ పక్కనే మహారాష్ట్ర ఉంది, గుజరాత్లో కూడా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ ఉంది, అక్కడ ఉంది. అక్కడ సేవాదాలు లేరనుకుంటున్నావా? లేరా వాళ్ళని నేను పంపించవచ్చు కదా? పంపించలేదు. అంటే నేను వాళ్ళనేది గుజరాత్ సేవాదాలు కానీ మహారాష్ట్ర సేవాదాల గురించి నేను వేరే ఇదిగా మాట్లాడలేదండి. స్వామి చెప్పింది ఇక్కడ, స్వామి చెప్తున్న విషయం ఏమిటంటే, ఎవడికి ప్రాప్తం ఉంటే వాళ్ళే స్వామి సేవలో ఉంటారు, అందరికీ అవకాశం రాదు అన్నారు. అని ఈ 54 మంది ఇట్లా చూపిస్తూ మా అందరిని కూర్చోబెట్టి, వీళ్ళందరికీ ఇది ప్రాప్తి, వీళ్ళకి ప్రాప్తం ఉంది కనుకనే వీళ్ళు సేవ చేయగలిగారు. నా మిషన్ ఇలాగే ఉంటుంది కనుక మీరు ఎప్పుడు స్వామిని భగవంతుడిని తలుచుకుంటూ ఉంటే ఆయన ఎప్పుడు మనకు ఆయన పిలిపించుకుంటాడు, ఆయనే సేవలు చేయించుకుంటారు, ఇది ఉంటుందండి. తర్వాత దీనికి ఎక్స్టెన్షన్కి ఇంకా నేను చెప్పాలనుకున్నది, బెంగళూరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మాకందరు స్వామి ఎంత ప్రేమతోనో అందరికి చెప్పి, అంత బిజీగా ఉన్నా కూడా అందరికీ గ్రూప్ ఫోటో ఇచ్చారు. దీంట్లో నేను ఇక్కడ ఉన్నాను, మీరు అంటే కొంచెం కూర్చొని ఉన్నాను, చిన్నవాడికి కదా కానీ వాళ్ళు కూర్చోబెట్టి ఇక్కడే ఇచ్చారు. సో ఇది ఒక మంచి అవకాశం, ఇది అందరి దగ్గర ఉంది, ఫోటోలు అందరం తీసుకున్నాం, ఇది చాలా చక్కటి ఇది చేశారు. దీనికి ఇంకా ఇక్కడికి వచ్చేసినప్పుడు స్వామికి ఒకసారి బాగా నాకు జ్ఞాపకం ఉందండి. అప్పటికి కుల్వంత్ హాల్ లేదు, ఆ ఇసుకలో తర్వాత సిమెంట్ చేశారు, అవన్నీ చేశారు. ఏదో ఒక సంవత్సరం నా వైఫ్ చాలా చెప్పింది, మీరు ఒకసారి అన్ని పండుగలు బాగా ఒకసారి వెళ్ళి చేస్తే ఎంజాయ్ చేయండి, బాగుంటుంది పుట్టపర్తిలో అదంటే, సరేలే చెప్పింది కదని ఒకసారి దసరాకి వెళ్ళాను. దాదాపు 10 రోజులు ఎన్నో రోజులు ఉన్నాను అక్కడ. దసరాకు ముందే వెళ్ళిపోయి, మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, స్వామి ప్రతిరోజు ఉదయము సాయంత్రం దర్శనాల్లో పాద నమస్కారం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని నాకు తెలియదు. సరే నేను అనుకుని ఎందుకు స్వామి ఎందుకు ఇంత ఇస్తున్నాను. సరే ఇది చూసి నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకో ఫ్రెండ్ కూడా ఉండి, సుదర్శన్ నువ్వు ఎక్కడ కూర్చుంటే స్వామి ఎక్కడికే వస్తున్నారు, నేను కూడా వచ్చి నీ పక్కనే కూర్చుంటాను అని పాపం ఆయన కూడా నా పక్కన కూర్చుంటే ఆ రోజు ఆయన కూడా పాద నమస్కారం దొరికింది. ఆ పాద నమస్కారం చేసుకున్నప్పుడు స్వామిని ఒక్కటే కోరుకున్నాను. స్వామి ఏమంటారు,
నాకు అది ఇవ్వు, ఆస్తి ఇవ్వు, ఇది ఇవ్వు, అది ఇవ్వని అంటారు. అది కాదు స్వామి. నాకు ఇవన్నీ కొంచెం డిస్కోర్స్ విని విని బాగా స్వామి ఏమంటారంటే, స్వామి నువ్వే కావాలి నాకు. అంటే భగవంతుడే మన దగ్గర ఉన్నప్పుడు ఇచ్చేవాడు భగవంతుడే కనుక అది ఎలాగో ఇస్తాడు. కనుక భగవంతుడినే కోరుకోవాలి అని నేనేమన్నా స్వామి ఎప్పుడు ఇప్పుడైతే వయసులో ఉన్నామో చేయగలుగుతున్నాం సేవ, మళ్ళీ ఇలాగే ఈ సేవ చేసేట్టుగా ఎంత వయసు వచ్చినా కూడా నాకు ఆ శక్తినివ్వండి స్వామి, మీరే అది ప్రసాదించాలన్న. ఆ సంవత్సరం నాకు తెలిసి చాలాసార్లు వెళ్ళాను పుట్టపర్తికి. మొత్తం లెక్కేసుకుంటే సుమారుగా ఒక 50 సార్లు అనుకుంటానండి, ఎగ్జాగరేషన్ కాదు, 50 సార్లు పాద నమస్కారాలు ఇచ్చారు నాకు. అప్పుడు స్వామిని ఇదే కోరుకున్నాను, సేవ చేసే భాగ్యం కలిగినట్టు. ఇప్పటికి నా వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. ఇప్పటికైనా మా యూత్ ఇక్కడ నారాయణ సేవ రెగ్యులర్ జరుగుతుంది. 15 కిలోల బియ్యం రైసు వండితే కూడా అన్నానికి నేను కూడా ఒకవైపు వాళ్ళు పట్టుకుని ఒకవైపు నేను తిప్పగలను. అంటే అది నేను అని మళ్ళీ అనుకుంటే స్వామి ఎప్పుడో మనం పీకేస్తారు. స్వామి ఆ శక్తి ఆయన మనలో ఉండి ఆ శక్తిని ఇస్తున్నారు. సో ఈ పర్యాసన ఇలా చేస్తున్నప్పుడు ఇంకా నా ఉద్యోగ రీత్యా కూడా కొన్ని ఇలాగే స్వామి చెప్పారు కదా, ఎవరైనా చూస్తే నిన్ను చూస్తే వీడు స్వామి భక్తుడు అనుకున్నట్టుగానే ఉండాలి అన్నట్టుగా ఉంటే, నేను మింట్లో పనిచేస్తున్నప్పుడు కూడా మాకు మా జనరల్ మేనేజర్ ఉండేవారు, ఆయన అనేవారు, సుదర్శన్ వెళ్ళిపోతాడు, నవంబర్ వస్తుంది జాగ్రత్త, ఏప్రిల్ వస్తే జాగ్రత్త, జనవరి వస్తే వెళ్ళిపోతాడు, ఈ లోపలే ఏమైనా వర్క్స్ ఉంటే మొత్తం అన్నీ కంప్లీట్ చేసేయండి అని చెప్పేసి అనేవారు. అట్లా ఆ పేరు కూడా అంటే స్వామి అన్నారు, సత్యసాయిబాబా డివోటీస్ అంతా ఇలాగే ఉంటారు నాకు తెలుసు అని. ఆయన శ్రీ వైష్ణవుడు అయినా కూడా స్వామి అంటే ఆయనకు వ్యతిరేకత లేదు, బట్ నమ్మేవారు, అన్నీ చేసేవారు. అలా మాకు మింట్ ఇంతకుముందు సెక్రటరియట్ పక్కన అక్కడే ఉండేది. అక్కడ ప్లేస్ సరిపోక మోడర్నైజేషన్ అని చెప్పేసి చెర్లపల్లి, ఇక్కడ ఈసీ నగర్ చెర్లపల్లి దగ్గరికి షిఫ్ట్ చేసాము. ఆ మోడర్నైజేషన్లో అక్కడికి వచ్చిన తర్వాత 97లో మోడర్నైజేషన్ అయిందండి. అప్పుడు చేసినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆయనకి ఎందుకో సడన్గా ఆలోచన వచ్చింది, సుదర్శన్ రావు ఇన్ని చేసాం, ఆయన బ్రాహ్మలు మంచి శ్రీ వైష్ణవుడు అని చెప్పాను కదా, ఇంత చేసాం కానీ అన్నశాంతి జరగట్లేదం, ఏమైనా చేస్తే బాగుంటుందంటే, ఎందుకు సార్ చేద్దాం, ఏం ప్రాబ్లం లేదని. ఎలా చేస్తావు, ఇది అఫీషియల్గా చేయలేం కదా, ఇది కదా, మీరు నాకు ఏదో ఒక రోజు పర్మిషన్ ఇవ్వండి, నేను చేస్తాను, మీకు ఏం ఇబ్బంది లేదు సార్ అంటే. ఎంత ఖర్చు అవుతుందన్న, ఆ కాలంలో నాకు తెలిసి ఒక 8,000 9,000 అనుకుంటాను, 10,000 అని చెప్పాను నేను. చెప్పిన తర్వాత సుమారుగా ఒక 700 మందికి భోజనాలు వండేసి పెట్టేసి, అంటే మిగతా వాళ్ళు హెల్ప్ తీసుకున్నాం అనుకోండి. అంత అయిన తర్వాత మళ్ళీ ఆయనకి తీసుకెళ్ళి నేను, సార్ 8,000 ఖర్చు అయింది, 2,000 ఇదిగోనండి అని చెప్పేసి ఇచ్చేస్తే ఆయన, పర్వాలేదు ఇంకా నా సార్ మాకు అలాంటి అలవాటు లేదు, ఎంత అయిందో అంత చెప్తాము, అక్కడ ఖర్చు అయింది ఇది భగవంతుని కార్యక్రమం, 700 మందికి మీరు నంబరండి, అది అక్షయ పాత్రలాగా అలాగే వస్తుండే, అందరికి వడ్డించాం చేసాం. అంటే ఇక్కడ ఏదైతే మనం చేస్తాం, స్వామి అంటారు కదా, ఏదో భజనలకు వెళ్ళి దీనికి కాదు, నీ చేసే ఉద్యోగంలో కూడా నీవు స్వామి ప్రిన్సిపల్స్ పాటించాలి, ధర్మంగా ఉండాలి అన్నారు. ధర్మం అంటే మనం మామూలుగా మాది గవర్నమెంట్ ఉద్యోగం, అందరూ అనుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏముంది, 9 గంటల కంటే 10 గంటలకు వెళ్ళొచ్చు, సాయంకాలం గంట ముందు వెళ్ళవచ్చు, మధ్యలో పర్మిషన్ తీసుకుని. అలా కాదు, నేను 8 అవర్స్ అంటే 8 అవర్స్ అక్కడే ఉండి ఉన్నదానికన్నా మనం ఎక్కువనే పని చేయాలన్న ఒక కాన్సెప్ట్తో అలా చేసుకుంటూ అక్కడ స్వామి ప్రిన్సిపల్స్ కూడా ఇంప్లిమెంట్ చేసి మొత్తం మీద అన్నీ ఎక్కడ వీలు లేకుండా చేస్తాను. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. ఇది మా బంధువులు అంటే మా అన్న తమ్ములకు కూడా తెలియదు, అక్క చెల్లెలు ఇద్దరు తెలియదు, ఒక్క అక్కకి మాత్రం తెలుసు, మా అమ్మాయిలకు అల్లుళ్ళకి తెలుసు అండి. కరెక్ట్ 19 జూన్ 2021 మా అక్కయ్య, రెండో అక్కయ్య మహబూబ్నగర్లో ఉంటారు. నాకు కార్ అంటే మహా ఇష్టం, డ్రైవింగ్ నేను ఎంత దూరం అయినా వెళ్తాను. ఒకసారి పుట్టపర్తి కూడా నేనే స్వయంగా కార్ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయాను. 19 జూన్ 2021 పని ఉండి మహబూబ్నగర్కి వెళ్ళాను. వెళ్ళి రిటర్న్ అయినప్పుడు ఇప్పుడు అది ఓఆర్ఆర్ ఉంది కదా, నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్, ఇంకొక 10 నిమిషాలు అయితే నేను ఇంటికి చేరుకుంటాను. సడన్గా ఏమైందో నాకే తెలియదు, స్టీరింగ్ వీల్ ఇలా గిర్రన తిరిగి నేను ఫస్ట్ లేన్లో ఉన్నాను. వెళ్ళి కారు డివైడర్ కొట్టుకుంది, ఓఆర్ఆర్ మధ్యలో డివైడర్. మీకు తెలుసు ఓఆర్ఆర్ మీద అంటే మామూలుగా 90 100 ఆ స్పీడ్ తగ్గకుండా వస్తుంటాం, ఎందుకంటే ఆ స్పీడ్లో వెళ్తే కానీ మనకు వెళ్ళినట్టుగా ఉండదు, రెండోది వెనక ఉన్నవాడు కూడా ఇబ్బంది పడరు. సడన్గా అది అయిపోయింది. నేను కూర్చున్న వైపు కాకుండా ఇంకొక వైపు కారు, సెలూరియా కారు అన్నది
ఒక 20-25 అడుగుల దూరం అలాగే రాసుకుంటూ ఉండిపోయింది. జనరల్గా నేను కారులో వేరే ఏం పాటలు కానీ ఏం పెట్టుకొని స్వామి భజన్సే పెట్టుకుంటూ వింటుంటాను. మీరు నమ్మరు, ఆ పడ్డ తర్వాత కూడా ప్లేయర్ ఇంకా రన్నింగ్లో ఉంది, ఇంజన్ రన్నింగ్లోనే ఉంది. అలా రాసుకుంటూ గీసుకుంటూ రోడ్డు మీద ఒక 20-25 ఏళ్ళనాక ఆగిపోయింది అక్కడ. అప్పటికి స్వామి పాట వస్తుంది. నాకు అంతవరకు కూడా ఏదో అయ్యింది, ఏమిటి ఇది అసలు అని తెలియదు. సడన్గా అప్పుడు స్ట్రైక్ అయింది. అదేమిటి బండి ఇట్లా అయిపోయింది. ఏమాత్రం భయపడకుండా అండి, స్వామి దయ అది నేను చెప్తాను. సీట్ బెల్ట్ వేసుకొని ఉన్నాను. తర్వాత చూస్తే ప్లేయర్లో స్వామి ఇప్పటికీ అది నాకు భాగ్యం ఉంది. సద్గురు సాయి ఉంది ఆ పాటలండి, జ్ఞాపకం వచ్చినప్పుడు చెప్తాను. సో ఆ పాట నేను కూడా మళ్ళీ పాడుతున్నాను. అది పడ్డ తర్వాత కూడా అదే జరుగుతుంది. అప్పటికి ఇంజన్ ఆఫ్ ఉంటే అప్పుడు సడన్గా స్ట్రైక్ అయింది. బండి పడింది ట్యాంక్ ఉన్న వైపు. సో ఏమాత్రం నిప్పు రవ్వలు ఇది అయిపోయి ట్యాంక్ బర్స్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అప్పుడు అది డౌట్ వచ్చేసి ఎంబడే కీ ఆఫ్ చేశాను. చేసిన తర్వాత చూసుకున్నాను, ఆ వైపు లెఫ్ట్ సైడ్, నాకున్న లెఫ్ట్ సైడ్ అంతా అద్దాలు కూడా పగిలిపోయినాయి, డోర్లు కూడా ఇదైపోయినాయి, ఇది ఉంది. అప్పుడు సరే ఇక బయటికి రావాలంటే ఏమిటి అని చెప్పేసి నేను మళ్ళీ ఆన్ చేసి, చూడండి ఆ ధైర్యం, స్వామిని తలుచుకొని ఆన్ చేస్తే ఇంజన్ ఆన్ అయింది. ఎంబడే గ్లాసులు దింపేశాను, విండో గ్లాసు దింపేసి, మీరు ఏదో అంటారు చూడండి, అభిమన్యుడు పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చినట్టుగా అది దింపేసి ఆ డోర్లు గ్లాస్ కిందకి దింపే, డోర్ కూడా ఓపెన్ కావట్లా. పైకి ఇలా ఆ డోర్లో నుంచి చేస్తే అప్పుడు అటువైపు ఇటువైపు వెహికల్స్ ఆపేసిన వాళ్ళు, వెనకాల ఉన్న వెహికల్స్ ఆపేసిన వాళ్ళు సడన్గా వచ్చేసి చూశారనమాట. చూసి ఎంబడే ఒక అతను వచ్చి, సార్ ఫస్ట్ నీళ్ళు తాగండి అన్నాడు. నేను అన్నాను, ఏమిటి నాకు అర్థం కావట్లేదు ఏమిటండి అన్నాను. ఏమి లేదు, మీరేం కాలేదు సార్, మీరు మా అక్కయ్య అప్పుడే మామిడికాయది పచ్చడి పెట్టిందండి కారం. అది ఒక జాడీలో లేదా ఐ డోంట్ రిమెంబర్, బట్ ఏదో గిన్నెలో పెట్టింది. ఆ గిన్నె మూత ఎగిరిపోయి ఆ ఆవకాయ పచ్చడి అంతా ఆ గ్లాసుల మీద వెనక సీటు మీద అంతా పడి ఉంటే, ఆ సీట్లో నుంచి చూస్తే అంత బ్లడ్ లాగా అనిపించింది. వాళ్ళకి ఎర్రగా కనిపించేవాడు, భయపడ్డారు. వాళ్ళు అన్నారు, సార్ ఇంకా వెనకాల ఎవరైనా ఉన్నారా అని అన్నారు. ఎవరు లేడండి, నేను ఒక్కడనే వస్తున్నాను, సో ఇది ఎంత అని చెప్పేసి తర్వాత ఎంబడే ఆ బండిని వాళ్ళ పక్కన వాళ్ళందరూ కలిసి దాన్ని టో చేసేసిన తర్వాత మా అమ్మాయికి అల్లుడు, వాళ్ళు అప్పుడు పెద్ద అమ్మాయి అల్లుడు మణికొండలో ఉంటారు, ఎంబడే ఫోన్ చేసి వీడియో కాల్ చేసి చెప్తే మా అమ్మాయి ఏడ్చుకుంటూ, మా అల్లుడు కూడా, ఆయన కారు ఆ టైంలో నాకు తెలిసి అది 100. సో మీకు తెలియలేదు, ఓఆర్ఆర్ మీద ఆ టైంలో ఇప్పుడంటే 120 చేశారు, అప్పుడు 100 కన్నా దాటకూడదు. మా జ్యోతి మా అమ్మాయి అంది, ఈ మా అల్లుడు గారు గాబరాబడి 140, 130, 140లో పరిగెత్తుకుంటూ వచ్చేసారు వాళ్ళు. వచ్చేసి చూస్తే తను అన్నట, లేదు యాక్సిడెంట్ అయితే ఎవరైనా ఏం కాలేదని చెప్తారు, ఏదో మనం వెళ్దాం ఫాస్ట్గా అని చెప్పేసి ఆయన పాపం పరిగెత్తుకుంటూ వచ్చేసి అది చూసిన తర్వాత, ఆ తర్వాత నేను మా అక్కయ్యకి కూడా వీడియో కాల్ చేసి, అప్పుడు మా ఆవిడకి కూడా వీడియోలో నన్ను నేను చూపించుకొని, మా చిన్నమ్మాయికి కూడా, స్వాతికి కూడా, వాళ్ళు వరంగల్లో ఉండినారు ఆ టైంలో, ఆకు చూపిస్తే అందరూ అక్కడికి ఇక స్మితపడ్డారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మా పెద్ద అమ్మాయిది ఎప్పుడైతే జాబు హెచ్ఎస్బిసిలో విప్రోలో పనిచేస్తే హెచ్ఎస్బిసి ఇంటర్వ్యూ కూడా అటెండ్ చేసిందండి. సెలెక్ట్ అయిందని చెప్పినారు కానీ 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, అపాయింట్మెంట్ లెటర్ రాలేదు. సో ఈమె ఎందుకు, నేను ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పాను కదా, మొదటి నుంచి తను కొంచెం స్వామి యాక్టివిటీస్, స్వామి అంటే పడి చచ్చేది, ఆమెకు స్వామి అంటే ప్రాణం. సో యూత్ కోఆర్డినేటర్గా ఉంది కనుక శివంలో అప్పుడు కంప్యూటర్ కోర్సులకి పిల్లలకి ఎంఎస్ ఆఫీస్ ఏదో నేర్పిస్తున్నారు. ఆ ఎంఎస్ ఆఫీస్ నేర్పించడానికి ఇక్కడి నుంచి కుషాయిగూడ నుంచి దాదాపుగా మీకు తెలుసు ఒక 40-45 మినిట్స్ పడుతుంది బస్సులో వెళ్ళినా కూడా. అక్కడికి వెళ్ళి అక్కడ అందరికి కోచింగ్ ఇచ్చేసి అందరికీ ఎంఎస్ ఆఫీస్ గురించి చెప్పిన తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ సర్టిఫికేట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఒక ఫస్ట్ బ్యాచ్ అది అయిపోయింది. ఆ సర్టిఫికేట్స్ ఇచ్చేసింది. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా బయలుదేరుతున్నప్పుడు అప్పుడు హెచ్ఎస్బిసి నుంచి కాల్ వచ్చింది, సాయి జ్యోతి మీ యూ హ్యావ్ టు జాయిన్, మీకు 4th ఏదో డేట్ ఇచ్చారనమాట, అది అక్టోబర్ 4th అక్టోబర్కి వచ్చేసి జాయిన్ అయిపోవాలండి అన్న. ఎంబడే మా అమ్మాయి ఫోన్ చేసి, డాడీ ఇట్లా ఫోన్ వచ్చింది చూడంటే, నేను అదే అన్న, స్వామి చూడు, స్వామి పని చేస్తే మన పని ఆయన చేస్తారు. సో ఇది ఒకటి మంచి నిదర్శనం అనమాట. ఆ తర్వాత హెచ్ఎస్బిసిలో పనిచేస్తే తర్వాత ఇంకా మీకు చెప్పాను కదా, తను రిజైన్ కూడా చేస్తానంది.
ఎప్పుడైతే ఈ చెప్పాను కదా పిల్లలకి ఎంఎస్ ఆఫీస్ నేర్పించడం అనేదండి, ఆ ఎంఎస్ ఆఫీస్ కూడా ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్కి నేర్పించేది. ఆ కాలేజ్ స్టూడెంట్స్ అంటే మళ్ళీ వాళ్ళకి రెగ్యులర్ కాలేజ్ ఉంటుంది కనుక 6:30 6:45కే క్లాసెస్ స్టార్ట్ అయ్యేవి. 8కంతా అవగొట్టేయాలి. అంటే 1 అవర్ క్లాస్ చేసేసి 8 వాళ్ళు పంపించేది. అంటే ఈమె ఇక్కడి నుంచి వెళ్ళాలి కనీసం మినిమం 5:45 6కంతా. అలా మీరు నమ్మరు, ఒక 3 నెలలు అలాగే వెళ్ళింది. అంటే స్వామి అంటారు కదా, నువ్వు ఆయన ఆయన ఎప్పుడు రుణం ఉంచుకొని అంటారు. సో 3 నెలలు అక్కడ శివములో ఆ పిల్లలు క్లాస్ తీసుకొని ఎంబడే అది ఇచ్చేశారు. ఆ రిజల్ట్ తనకి హెచ్ఎస్బిసిలో మళ్ళీ జాబ్ వచ్చేసింది. ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా, పెళ్ళైన తర్వాత వాళ్ళు ఇంకా నువ్వు జాబ్ చేయక్కర్లేదు జ్యోతి, ఎందుకు అలసిపోతున్నావు అని వాళ్ళు మా అల్లుడు గారు వాళ్ళు అత్తయ్య మా వియంకుల వారు అని అంటే, తను నోటీస్ కూడా ఇవ్వలేదు. అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అక్కడ ఉన్న హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండి, మీరు జస్ట్ మామూలుగా నోటీస్ ఇచ్చినామని చెప్తానులేండి, మీరేం ఇది కాకండి అని చెప్పేసి హాఫ్ డే అలా వచ్చి వెళ్తే కూడా చేసి, అంటే నోటీస్ కూడా ఇవ్వకుండానే తనకు ఇబ్బంది లేకుండా ఆ నోటీస్ పీరియడ్ కూడా శాలరీ కూడా పే చేసేస్తాం. అంటే స్వామి ఎక్కడ ఎట్లా కాపాడతారు అన్నదానికి మనకి ఇది నిదర్శనం. మా పెద్దమ్మాయి అండి బాగా జరిగాయి మిరాకిల్స్. మా చిన్నమ్మాయి అంటే మీకు చెప్పాను కదా, అక్కడే చదువుకుంది. తర్వాత తను కూడా చాలా సిస్టమేటిక్గా డిసిప్లిన్డ్గానే ఉంటుంది. ఇప్పుడు అందరూ చాలా హ్యాపీగానే ఉన్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలి, కానీ ఇప్పటికీ సమయభావం చాలా అయిపోయింది. సో ఈ అవకాశం ఇచ్చిన స్వామికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మీకు అందరికీ హృదయపూర్వక సాయిరాం.